లార్జ్ డాటా బ్యాంక్ 2.0ని లాంచ్ చేయడం జరిగింది. ఓకే, టు స్ట్రెంథెన్ ఇండియాస్ డిజిటల్ ట్రేడ్. ఓకే, డిజిటల్ ట్రేడ్ ఏదైతే ఉందో దాన్ని ఇంకెక్కువగా బలోపేతం చేయడం కోసం అని చెప్పేసి లార్జ్ డాటా బ్యాంక్ పాలసీ 2.1 తీసుకురావడం జరిగింది. లెట్స్ సీ హైలైట్స్. ఓకే, ఎప్పుడు అనౌన్స్ చేశారు? సెప్టెంబర్ 2025 రోజున. ఓకే, సో యూనియన్ మినిస్టర్ పీయూష్ గోయల్ గారు బేసిక్గా మేక్ ఇన్ ఇండియా 10 ఇయర్స్ సెలబ్రేషన్స్లో భాగంగా మేక్ ఇన్ ఇండియా స్టార్ట్ అయ్యి 10 ఇయర్స్ సెలబ్రేషన్ చేసుకున్నటువంటి సందర్భంలో లార్జ్ డాటా బ్యాంక్ 2.1 తీసుకురావడం జరిగింది. ఎన్హాన్సెస్ సప్లై చైన్ ఎఫిషియన్సీ, రియల్ టైమ్ ట్రాకింగ్ అండ్ ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్. ఓకే, సో బేసిక్గా ఇప్పుడు ఎక్స్పోర్ట్స్లలో కానీ మిగతా ఇతరత్ర ట్రేడ్ రిలేటెడ్గా డిజిటల్ బ్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికి సంబంధించి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. హైసీస్ కంటైనర్ ట్రాకింగ్, అదేవిధంగా మల్టీ మోడల్ షిప్మెంట్ విజిబిలిటీ, ఉలిప్ ఏపీఐ ఇంటిగ్రేషన్, లైవ్ కంటైనర్ హీట్ మ్యాప్ ఏదైతే ఉందో సో దీనికి సంబంధించి ఈ లార్జ్ డాటా బ్యాంక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఇలాంటి లార్జ్ డాటా బ్యాంక్ 2.0 పాలసీ తీసుకురావడం వల్ల ఏం అడ్వాంటేజెస్ అంటే సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే బూస్ట్ ఎక్స్పోర్ట్ కాంపిటేటివ్నెస్, అంటే ఇతర దేశాలతో పోటీ పడే ఛాన్స్ ఇంకెక్కువగా పెరుగుతుంది. ఓకే, అదేవిధంగా ఎంపవర్ ఎంఎస్ఎంఈస్ అండ్ స్టార్టప్స్. నెక్స్ట్ వచ్చేసి సపోర్ట్స్ వికసిత్ భారత్ 2047 అండ్ ఆత్మనిర్భర్ భారత్ ఏదైతే అనుకుంటున్నామో దానికి లార్జ్ డాటా బ్యాంక్ 2.0 ఎంతగానో ఉపయోగపడుతుంది. ఫ్యూచర్లో ఇంకెక్కువగా చేసుకోవచ్చు అనమాట. సింపుల్గా ట్రేడ్, ఇంటర్నేషనల్ ట్రేడ్ చేయాలి అంటే ఈ డాటా బ్యాంక్ ద్వారా మనకి ట్రాకింగ్ సిస్టమ్, హైసీస్ కంటైనర్ ట్రాకింగ్, మల్టీ మోడల్ షిప్మెంట్ విజిబిలిటీ, యూలిప్ ఏపీఐ ఇంటిగ్రేషన్, లైవ్ కంటైనర్ హీట్ మ్యాప్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి బేసిక్గా ఇన్ఫర్మేషన్ అనేది షేరింగ్ అనేది స్పీడప్ అవుతుంది. స్పీడప్ అయినప్పుడు ఎలాంటి అయినా పాలసీస్ చేసుకోవాలన్నా కానీ ఈ డాటా చాలా యూజ్ అవుతుంది అనమాట.